to TV5 న్యూస్ ఛానల్. మధుసూదన్ గౌడ్ మృతిపై విఆర్ హాస్పిటల్ ఎండీ నందకిషోర్ స్పష్టం. అసత్య ఆరోపణలకు ఖండన. విఆర్ హాస్పిటల్లో మధుసూదన్ గౌడ్ మృతిపై జరుగుతున్న అసత్య ఆరోపణలపై హాస్పిటల్ ఎండీ నందకిషోర్ విలేకరులతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నదని, ఇలాంటి ఆరోపణలు కేవలం పని లేని కొంతమంది వ్యక్తులచే దుష్ప్రచారం చేయడమేనని ఆరోపించారు. ఆయన మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. హాస్పిటల్ అనేది పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో స్థాపించబడినదని, డబ్బు సంపాదన కోసం కాదని నందకిషోర్ పేర్కొన్నారు. వారి ఆసుపత్రిలో నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉంటారు మరియు సిటీ స్కానింగ్ వంటి ఆధునిక వైద్య సౌకర్యాలు అందిస్తున్నారు. వైద్య సేవలు అందిస్తుండగా అసత్య ఆరోపణలు పెట్టడం అప్రజాస్వామ్యంగా ఉందని ఆయన తెలిపారు. మధుసూదన్ గౌడ్ మృతికి సంబంధించి వైద్య సేవల వల్ల అతను చనిపోవడం అనేది వైద్య విఫలత కాదు అని, దీనిపై ఇబ్బంది పెట్టడం అనేది సమంజసమైనది కాదని నందకిషోర్ స్పష్టం చేశారు. అలాగే GMHO అధికారులు వచ్చి అన్ని వాస్తవాలు సేకరించారు. సోమవారం క్లూస్ టీం వచ్చి సీసీ ఫుటేజ్ సేకరించింది అని తెలిపారు. న్యూస్లు పేపర్లు కూడా వచ్చినాయి, చూసాం. ఇవాళ మీరు అందరూ వచ్చి ఒక వివరణ ఇమ్మన్నారు కాబట్టి కేసుకు సంబంధించిన విషయం చెప్దామని నేను కూడా నిర్ణయించుకున్నాను. మా దగ్గరికి శుక్రవారం అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో మధుసూదన్ అనే పేషెంట్ వచ్చాడు. ఆ పేషెంట్ ఇంతకు ముందు కూడా రెగ్యులర్గా మా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంటే. అతను వచ్చిన కండిషన్, ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉండే. అప్పుడే షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి, బీపీ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి, పేషెంట్కి బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉండే. పైగా ఫీవర్తో పాటు మోషన్స్, వామిటింగ్స్ కూడా అవుతున్నాయి పేషెంట్కి. సో ఆ పేషెంట్ మా హాస్పిటల్కి ఆ టైంలో వచ్చినప్పుడు మా దగ్గర సర్టిఫైడ్ డాక్టర్ డ్యూటీలో ఉన్నారు, ఆయుష్ డాక్టర్. సో ఆయన మా జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గారికి అర్ధరాత్రి 2 గంటల సమయంలో పేషెంట్ హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, అతని జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కృష్ణ గారి యొక్క సలహా మేరకు ఆయన చెప్పిన విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేజర్ విషయం ఏంటంటే పేషెంట్ ఆర్థిక స్తోమత చాలా దారుణంగా ఉన్నది. కేవలం వాళ్ళ దగ్గర 4,000 రూపాయలు మాత్రమే ఉంది. మేము డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకోకుండా ఆ పేషెంట్ని అడ్మిట్ చేసుకోవాలని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళు ఓకే చెప్పిన తర్వాత మేము ఐసీలో పేషెంట్ని అడ్మిట్ చేసి కావాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇచ్చినాం. పేషెంట్ యొక్క భార్య, కూతురు ఆ రోజు రాత్రి అంతా హాస్పిటల్లోనే ఉన్నారు. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కావాలంటే కూడా ఇస్తాము. ఆ పేషెంట్ ఆర్థికంగా ఎవరైనా హెల్ప్ చేస్తారో అని చాలామందికి ఆ రాత్రంతా ఫోన్ చేసింది, కానీ ఎవరు రెస్పాండ్ కాలేదు. ఉదయం 10 గంటల తర్వాత పేషెంట్ చనిపోవడం జరిగింది. పేషెంట్కి ఈసీజీ తీసినప్పుడు అబ్నార్మల్ ఉన్న పేషెంట్ని ఇమీడియట్గా కార్డియాక్ సెంటర్కి రిఫర్ చేయాలి, మీరు అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్పి, ఇక్కడ మందులు కొనుక్కోవడానికి మా దగ్గర ఆర్థిక స్తోమత లేదు, మేము ఇంకా పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేని పరిస్థితిని వాళ్ళు క్లియర్గా చెప్పారు మాకు. పేషెంట్ చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాము. వాళ్ళు డెత్ సర్టిఫికేట్ తీసుకున్నారు. పేషెంట్ని తీసుకుని హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 2-3 గంటల తర్వాత బోయినపల్లిలో పనిపాట లేకుండా ఖాళీగా తిరిగే మనుషులు, హాస్పిటల్లో పేషెంట్ డెత్ అయింది, మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి మనం వెళ్ళి అల్లరి చేసి హాస్పిటల్ అద్దాల బాలు కొట్టి బ్లాక్మెయిల్ చేసి పైసలు గుంజుదామని శివరాజకీయం చేశారు. పేషెంట్ డెడ్ బాడీ ఇంటికి వెళ్ళిన 3 గంటల తర్వాత మళ్ళా వీళ్ళందరూ ఒక 50 మంది జమై హాస్పిటల్ మీద బాగా గాయగాయ చేస్తే మేమేమన్నా బెదిరిపోతామనో లేకపోతే భయపడతామనో వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే మేము కమర్షియల్ కాదు, పేషెంట్ దగ్గర డబ్బులేమి లేకపోయినా సరే మేము ఐసీలో ట్రీట్మెంట్ ఇచ్చాము. పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి ఏ విధమైన అబ్జెక్షన్ లేకపోయినా సరే మీరు కంప్లైంట్ ఇవ్వండి, మీకు 5 లక్షలు ఇప్పిస్తాం, 10 లక్షలు ఇప్పిస్తాం అని చెప్పి వాళ్ళకి ఆశ చూపించి సాయంత్రం 6 గంటల టైంలో మళ్ళీ పేషెంట్ అంబులెన్స్ తీసుకొచ్చి హాస్పిటల్ ముందు పెట్టారు. వచ్చిన వాళ్ళందరికీ ఒకటే మాట చెప్పాను, మా డాక్టర్ క్వాలిఫైడ్ ఉన్నాడు, మా ట్రీట్మెంట్లో ఏ విధమైన రాంగ్ లేదు, మా దగ్గర కేస్ షీట్ ప్రాపర్గా ఉంది, మీకు ఏమన్నా అభ్యంతరం ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకోవచ్చు, డిఎంఎన్హెచ్ఓకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, యాజ్ పర్ లా మీరు ప్రొసీజర్ అవ్వండి అని చెప్పాను. వీ హ్యావ్ ఆల్సో ఇన్ఫార్మ్ టు ద పోలీస్ స్టేషన్.
సో ఫైనల్లీ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. బాడీని గాంధీ హాస్పిటల్కి పోస్ట్మార్టంకి పంపించారు. నిన్న ఆదివారం నాడు డిఎంఎన్హెచ్ఓ నుంచి డాక్టర్స్ వాళ్ళ స్టాఫ్ వచ్చారు. వాళ్ళు కూడా అన్ని ప్రశ్నలు అడిగారు. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని కానీ హాస్పిటల్ ఎండి కానీ నన్ను కానీ అడిగారు. వాళ్ళకి కావాల్సిన కేషీట్కి సంబంధించిన పేపర్స్ అన్నీ ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ అడిగారు. వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు అడిగిన అన్నీ కూడా సబ్మిట్ చేశాము. ఒక 3-4 డేస్లో వాళ్ళు కూడా రిపోర్ట్ ఇస్తారు. నిన్న పోస్ట్మార్టం అయింది. డెడ్ బాడీ ఇంటికి వచ్చేసింది. సో దానికి సంబంధించి వాళ్ళ క్లూస్ టీమ్ కూడా వచ్చి సీసీ కెమెరా ఫుటేజెస్, ట్రీట్మెంట్ సమయంలో ఉన్న డాక్టర్ స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసుకున్నారు వాళ్ళు. ఒక 3-4 డేస్లో రిపోర్ట్ వస్తుంది. తర్వాత ఫర్దర్ క్లోజ్ ప్రాసిక్యూషన్ ఏమైనా ఉంటుందో దాన్ని ఎదుర్కొనికి మేము రెడీగా ఉన్నాం. పేషెంట్ ఏమన్నా ఆన్ టేబుల్ డెత్ అయిపోయాడు, లేకుంటే మేము ఇచ్చిన మెడిసిన్స్ వల్ల వైద్యం వికటించి చనిపోయాడు అని ఇలాంటి ఏమన్నా ఉంటే అది ఇప్పుడు పోస్ట్మార్టంలో కానీ మేము ఇచ్చిన ట్రీట్మెంట్ మెడిసిన్ పరంగా డిఎంఎన్హెచ్ఓ నుంచి కానీ రిపోర్ట్ వస్తుంది. కానీ అన్నెసరీ డాక్టర్ క్వాలిఫైడ్ లేడు, డాక్టర్ అని, లేకపోతే హాస్పిటల్లో ఫెసిలిటీస్ సరిగా లేవని ఇంకోటి అన్నీ మాట్లాడుతున్నారు. మాట్లాడే వాళ్ళంతా పనిపాట లేని వ్యక్తులు, దళారులు. ఇలా ఎమర్జెన్సీలో చాలామంది పేషెంట్లు ఇక్కడికి వస్తారు. ఏ పేషెంట్ దగ్గరైనా ముందు ట్రీట్మెంట్ చేసిన తర్వాతే మేము బిల్లు గురించి మాట్లాడతాం, కానీ ముందే మాట్లాడలేదు. ఈ బోయిన్పల్లిలో నా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ కేటగిరీ నాకు తెలిసినంత వరకు పూర్ ఫ్యామిలీలు, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాసే వస్తారు. సో కమర్షియల్గా బిహేవ్ చేయడానికి నాదేమి కార్పొరేట్ హాస్పిటల్ కాదు, కానీ కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. నేను ఈ బోయిన్పల్లిలో సిటీ స్కాన్ ఫెసిలిటీ తీసుకొచ్చాను. ఇప్పటివరకు సిటీ స్కాన్ ఫెసిలిటీనే లేదు బోయిన్పల్లిలో. నేను సిటీ స్కాన్ ఫెసిలిటీ తీసుకొచ్చాను. మళ్ళీ ఇంకొక సిటీ స్కాన్ రావాలంటే ఇంకో 5-10 సంవత్సరాలు పట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. సో ఇవన్నీ పేషెంట్కి బెటర్గా మనము ట్రీట్మెంట్ చేయటం కోసం తీసుకొచ్చిన ఫెసిలిటీస్. ఇంతకుముందు ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ కావాలన్నా సరే టెస్లా డయాగ్నోసిస్ సెంటర్కి వెళ్తుండే కొంపల్లి, లేకుంటే కార్ఖానా లూసిడికి వెళ్తుంది. ఇవాళ ఎండోస్కోపీ కావాలన్నా, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కావాలన్నా, సిటీ స్కాన్ కావాలన్నా, వెంటిలేటర్స్ ఫెసిలిటీ కావాలన్నా అన్ని రకాల మిషనరీ నేను ఇక్కడ ఏర్పాటు చేశాను. నేను 8 సంవత్సరాల్లో నా హాస్పిటల్లో ఎప్పుడు ఎలాంటి ఇష్యూ జరగలేదు. ఫస్ట్ టైం కేవలం హాస్పిటల్ మీద ఈర్ష్య కలిగిన వ్యక్తులు మాత్రమే ఇదంతా హాస్పిటల్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. డైరెక్ట్గా టింకు గౌడ్ అనేటువంటి ఫోన్ చేసి 5 లక్షలు ఇస్తే మొత్తం క్లోజ్ చేస్తానని నాకు డైరెక్ట్ ఫోన్ చేశారు. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ గివ్ యూ ద వాయిస్ రికార్డ్. ఇప్పుడు ఈర్ష్యతో మాట్లాడటం వల్ల చేయటం వల్ల నాకు వచ్చిన నష్టం ఏం లేదు. మీడియా సోదరులు కూడా, మీరు కూడా పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ వాయిస్ కూడా తీసుకోండి. వాళ్ళకి మేము ఏ విధంగా ట్రీట్మెంట్ చేశాము, వాళ్ళని ఏమైనా డబ్బులు అడిగినామా, అడ్వాన్స్ కడితేనే ట్రీట్మెంట్ చేస్తామా అని ఏం అడగలేదు. మీరు కూడా ఆ సైడ్ నుంచి కూడా, పేషెంట్ సైడ్ నుంచి కూడా మీరు తెలుసుకొని కరెక్ట్ విషయం ఏముందో అది రాసి నేను చాలా సంతోషిస్తాను. ఇంకొక డబ్బులు డిమాండ్ చేస్తారు, మీరు ఏమైనా కంప్లైంట్ ఏమైనా ఇచ్చారు? ఇవ్వలేదు సార్.